ఓం శాంతి. మైండ్ పవర్ గురించి తెలుసుకొని, మైండ్ సైన్స్ ఎట్లా పనిచేస్తుందో తెలుసుకొని, మన మైండ్ పవర్ని పెంచుకుంటూ ఎన్నింటినో సాధించుదాము. ఒక సమయంలో ఒక మైలు పరిగెత్తాలంటే 4 నిమిషాల టైం పట్టేది. ఎంతోమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా 4 నిమిషాల కంటే తక్కువ సమయంలో ఒక మైలు పరిగెత్తడం అయ్యేది కాదు. అడవి జంతువుల్ని కూడా వదిలిండ్రు, అయినా కూడా ఎవ్వరి వల్ల కాలేదు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం నేను ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తా అని చాలా ప్రయత్నాలు చేశారు. ఒకసారి 1954లో 6th మే రోజు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో 2000 కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు మీడియా వాళ్ళతో ఈ రికార్డ్ నేను బ్రేక్ చేస్తా అని చెప్పి 3 minutes 59.4 secondsలో ఒక మైల్ పరిగెత్తాడు. అంటే 0.6 seconds తక్కువ టైం పట్టింది. అట్లా పాత రికార్డ్ని బ్రేక్ చేశారనమాట. అప్పుడు అతని వయసు 25 సంవత్సరాలు. ఆ తర్వాత అతను డాక్టర్ అయ్యారు. అతని పేరే రోజర్ బెనిస్టర్. వారు యూకే నివాసి. 1955లో వండర్ఫుల్ విషయం ఏం జరిగిందంటే, ఈ రికార్డ్ బ్రేక్ అయిన విషయం తెలిసాక ఇంకా కొంతమంది ఈ రికార్డ్ని బ్రేక్ చేసి చూయించారు. 1956 ఒలింపిక్స్లో 5 అథ్లెట్స్ ఈ రికార్డ్ని బ్రేక్ చేశారు. అప్పుడు వాళ్ళని మీడియా వాళ్ళు ప్రశ్నించారనమాట, మీరు ఈ రికార్డ్ని ఎలా బ్రేక్ చేశారు అని. అప్పుడు ఆ అథ్లెట్స్ చెప్పిన జవాబు ఏంటంటే, నేను ఈ కాంపిటీషన్లో పాల్గొనక ముందు 100 సార్లు కాదు 1000 సార్లు ఈ కాంపిటీషన్లో పాల్గొని ఇందులో గెలిచిన అనుభూతిని మనసులో పొందిన. ఇది నా గెలుపుకు రహస్యం, ఇది నేను రికార్డ్ బ్రేక్ చేయడానికి ఆధారం అని చెప్పాడనమాట. అంటే పవర్ ఆఫ్ విజువలైజేషన్ అన్నమాట. అంటే అతని మనసులో దృశ్యాన్ని చూసినందుకు ఒక్క మైల్ని 4 నిమిషాల కంటే తక్కువ సమయంలో పరిగెత్తగలిగాడనమాట. మైండ్కి ట్రైనింగ్ ఇచ్చాడు అతను. ఈ విషయం విన్న తర్వాత డాక్టర్స్, సైంటిస్ట్స్, సైకాలజిస్ట్స్ అందరూ ఫిజికల్గా, శారీరకంగా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు మెంటల్ ట్రైనింగ్, సైకాలజికల్ ట్రైనింగ్ అంటే మానసిక ట్రైనింగ్ కూడా ఇవ్వడము చాలా అవసరము. అది మనకు మెడల్స్ పొందడానికి తోడ్పడుతుంది అని నిర్ణయించుకున్నారు. ఇట్లా రష్యన్ సైంటిస్ట్స్, అమెరికన్ సైంటిస్ట్స్ అందరూ కూడా 1960 నుండి ఒలింపిక్స్ తర్వాత స్పోర్ట్స్ సైకాలజిస్ట్లను పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. మరియు చాలా ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. ఒకసారి బాస్కెట్బాల్ గేమ్స్లో 2 టీమ్స్ని తయారు చేశారు. ఒక టీంకి బాస్కెట్లో బాల్ పడింది అని దృశ్యం చూడాలని విజువలైజింగ్ చేసే ట్రైనింగ్ ఇచ్చారు. ఇంకో టీంకి విజువలైజేషన్ ట్రైనింగ్ ఏమీ ఇవ్వలేదు. కొన్ని నెలల తర్వాత బాస్కెట్బాల్ ఆడిపిస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే విజువలైజేషన్ చేసిన వాళ్ళు చాలా బాగా ఆడారు, వాళ్ళ స్కోరింగ్ చాలా ఉండే. అదే విజువలైజేషన్ చేయని వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత బాగా లేకుండే. అట్లా డైవర్స్, స్విమ్మర్స్, రెస్లర్స్ అందరికీ ఈ మెంటల్ రిహర్సల్స్, విజువలైజేషన్ మనసులో చేయించడానికి సైకాలజిస్ట్స్ని పెట్టుకోవడం మొదలుపెట్టారు.
అథ్లెట్స్‌కి సైకలాజికల్ విజువలైజేషన్‌తో అంటే ఈ మానసిక విజువలైజేషన్‌తో చాలా లాభం కలిగిందని చెప్పారు. రికార్డ్స్ బ్రేక్ చేశాము అని అన్నారు. అందులో ఒకసారి బీకే జగ్బీర్ సింగ్ భాయ్ ఈ అన్నయ్య బ్రహ్మకుమారీస్ స్పోర్ట్స్ వింగ్‌లో నేషనల్ కోఆర్డినేటర్ అన్నమాట. అయితే ఈ అన్నయ్య ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ చేసేవారు. 1989లో ఈ సంస్థతో ఆ అన్నయ్య కనెక్ట్ అయ్యారు. అప్పుడు బెంగుళూరులో బాక్సింగ్ క్యాంప్ నడుస్తుందంట. ఆ టైంలో వాళ్ళ ఫాదర్ ఈ రాజయోగా మెడిటేషన్ క్లాసెస్ అటెండ్ చేయాలి అని చెప్పారంట. ఆ అన్నయ్య ఈ మెడిటేషన్ క్లాసెస్ అటెండ్ అయ్యాక అన్నయ్యకి ఏమనిపించిందంటే అబ్జర్వేషన్లో బ్రహ్మకుమారీస్ మెడిటేషన్లో విజువలైజేషన్ మంచిగా నేర్పిస్తున్నారు అని ఇంక వెంటనే క్యాంప్లో బాక్సింగ్, సైక్లింగ్ వాళ్ళందరికీ ఈ ట్రైనింగ్ ఇప్పించారనమాట. దాని రిజల్ట్ ఏంటంటే 1985 నుండి 1999 వరకు వరుసగా బాక్సింగ్‌లో జగ్బీర్ భాయ్ గారికి 7 గోల్డ్ మెడల్స్ లభించాయంట. ఒక్క సంవత్సరం మిస్ అయిందంట ఏదో కారణం చేత. అలా వరుసగా 7 గోల్డ్ మెడల్స్‌ని అన్నయ్య రాజయోగా మెడిటేషన్ విజువలైజేషన్ చేసి సాధించారు. అందరూ ఆశ్చర్యపోయారంట. బ్రహ్మకుమారీస్‌లో భోజనం గురించి చెప్తారు, ఆవేశం రాకూడదని చెప్తారు, ప్రేమగా ఉండాలి, శాంతిగా ఉండాలి అని చెప్తారు. అలాంటిది మీరు ఆ మెడిటేషన్ చేసి ఈ గోల్డ్ మెడల్ సంపాదించడం ఏంటి అని అడిగారు. కానీ మెడిటేషన్ యొక్క గొప్పతనం ఎంత బావుందంటే మంచి విజువలైజేషన్ చేస్తూ ఉంటే నేను 7 గోల్డ్ మెడల్స్‌ని సాధించాను అని చెప్పారు. ఇంకా ఎయిర్ ఫోర్స్ కమాండ్ టీమ్‌లో సైక్లిస్ట్ ఎవరు లేకపోతే అప్పుడు కమాండ్ ఆఫీసర్ జగ్బీర్ భాయ్‌ని అడిగారంట. మీరు సైక్లింగ్‌లో వెళ్ళగలుగుతారా అని. అది ఢిల్లీలో ఆ కాంపిటీషన్ ఉంది. జగ్బీర్ భాయ్ నేను ట్రై చేస్తాను అని చెప్పారంట. 50 కిలోమీటర్స్ సైక్లింగ్ ప్రాక్టీస్ వితౌట్ ఎనీ కోచ్. ఏ కోచ్ లేకుండా 50 కిలోమీటర్ల సైక్లింగ్ ప్రాక్టీస్ చేశారు ఆయన. ఎలాంటి ట్రైనింగ్ ఏమీ లేకపోయినా కానీ కొన్ని డేస్ తర్వాత ఎయిర్ ఫోర్స్ ఛాంపియన్షిప్లో అన్నయ్యకి సెకండ్ పొజిషన్ వచ్చింది. అంటే సిల్వర్ మెడల్ని సాధించారు. అలా రన్వే పైన ప్రాక్టీస్ చేశారంట. సర్వీస్ టీమ్‌కి సెలెక్ట్ అయ్యారంట. విజువలైజేషన్ ప్రాక్టీస్ చేశారు. 100 కిలోమీటర్స్ సైక్లింగ్ రేస్ ముంబైలో సాయంలో ఉండే. అయితే అందులో మాత్రం అన్నయ్యకి 9th పొజిషన్‌లో వచ్చిందంట. అది ఎంత విచిత్రం అంటే 100 కిలోమీటర్స్ రేస్‌లో 25 కిలోమీటర్స్ సైక్లింగ్ చేశాక చాలా అలసిపోయారు. అసలు ఆగిపోయినట్లయిపోయింది. కానీ ఆ క్షణం మెడిటేషన్ చేశాక 100 కిలోమీటర్స్ ఈజీగా కంప్లీట్ చేసి 9th పొజిషన్ సంపాదించారు. అప్పుడు మెడిటేషన్ పవర్ అందరికీ తెలియచేయాలి అని జగ్బీర్ భాయ్‌కి అనిపించిందంట. అలా షూటింగ్, బ్యాడ్మింటన్, రెస్లింగ్ అన్ని రకాల వాళ్ళకి ప్రాక్టీస్ చేయిస్తే అందరూ బెనిఫిట్స్ పొందారు. మెడల్స్ వచ్చాయి. అలాగే 2003 నుండి హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ ప్లేయర్స్‌కి ఈ విజువలైజేషన్ చేయిస్తే వాళ్ళకి చాలా మంచిగా అనిపించింది. అభినవ్ బింద్రాజీ, సన్నీ థామస్ షూటింగ్‌లో రాజయోగా మెడిటేషన్ ట్రైనింగ్ ఇప్పించారు. మొహమ్మద్ ఆరిఫ్ సార్ ఆయన ద్రోణాచార్య అవార్డు గ్రహీత. లాల్ బహాదూర్ స్టేడియంలో ఈ ట్రైనింగ్ ఇప్పించారు. వాళ్ళు మీ మెడిటేషన్ చాలా ఎఫెక్టివ్‌గా, బెనిఫిషియల్‌గా ఉంది అని చెప్పారు. రెస్లింగ్‌లో కూడా ట్రైనింగ్ చేయించారు. ఒక బాడీ బిల్డర్ మౌంట్ ఆబూ రాజస్థాన్‌కి
ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్, అది ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్. అక్కడికి వచ్చారు. అక్కడ రాజయోగా మెడిటేషన్ కోసం ఆయన ఈ ట్రైనింగ్ అటెండ్ అయ్యారు. ఈ టీమ్కి కూడా ఈ ట్రైనింగ్ ఇప్పిస్తే బాగుండు అని తను రిక్వెస్ట్ చేశారు. ఏషియాలో వియత్నాంలో అంకుర్ శర్మ, రాజేంద్ర మణి, తమిళనాడు నుంచి ఆయన బాడీ బిల్డింగ్లో కాంపిటీషన్లో పాల్గొన్నారనమాట. అయితే ఆ కాంపిటీషన్లో వాళ్ళకి సిల్వర్ మెడల్ వచ్చింది. ఆ వెంటనే 1 మంత్ తర్వాత హంగేరీలో ఇద్దరికి వరల్డ్ ఛాంపియన్షిప్ వచ్చింది. అంటే గోల్డ్ మెడల్ సంపాదించారు. రాజేంద్ర మణి గారు ఏషియాలోని వియత్నాంలో సెకండ్ పొజిషన్ సిల్వర్ మెడల్ వచ్చినప్పుడు అసలు నేను ఈ బాడీ బిల్డింగ్ ప్రాక్టీస్ వదిలేస్తాను, నేను ఎంత ప్రాక్టీస్ చేసినా నాకేమీ గోల్డ్ మెడల్ రావట్లేదు, ఎన్ని కాంపిటీషన్స్లో కూడా నాకు ఏం రావట్లేదు, ఇంకా నేను వదిలేస్తాను అనే సమయంలో జగ్బీర్ భాయ్ రిక్వెస్ట్ చేసి అర్థం చేయించి నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా సరే అని అప్పుడు ఒప్పుకున్నారు. హంగేరీలో 10 days ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళే సమయంలో కూడా వారు స్ట్రెస్కి గురి కావద్దని మాట్లాడుతూ ఉన్నారు. రిలాక్స్ అయి వెళ్ళండి, జడ్జెస్ని ఫోర్హెడ్లో చూడాలి, వారితో భయపడకూడదు, నేను వరల్డ్ ఛాంపియన్ని అని ఇలా ఊహించాలి అని ఫార్మాలిటీ కోసం స్టేజ్ పైకి వస్తున్నాను అని వారితో పాటు వెళ్ళారు. మీరు చాలా కాన్ఫిడెంట్గా పర్ఫామ్ చేయాలి, మీకు ఏమీ కాదు, మీరు ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్తూ ఉండే. మామూలుగా ఆయన ఇరిటేట్ అవుతూ ఉన్నారు. కానీ ఈలోపు ప్రేమ్చంద్ డేగ్రాజీ, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ అనమాట, వారు కూడా చెప్పారు, మీరు ఈయన గారి మాటలు వినండి, చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, వినండి అని చెప్తే ఇంకా అప్పుడు అతను జగ్బీర్ భాయ్ మాటలు విన్నారంట. స్టేజ్ మీదకి ఎక్కేంత వరకు రిలాక్స్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. నర్వస్ కావద్దని, ఫ్రస్ట్రేట్ కావద్దని, స్ట్రెస్కి గురి కావద్దని చాలా చెప్పారంట. అంతకుముందు కాంపిటీషన్స్లో పాల్గొన్నప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళే సమయంలో చాలా స్ట్రెస్కి గురయ్యేవారు, ఇరిటేట్ అయ్యేవారంట. షో యువర్ ట్రైసెప్స్ అంటే బైసెప్స్ చూయించేవారంట. అలా నర్వస్నెస్ కారణంగా పర్ఫార్మెన్స్ వచ్చేది కాదు. అలాంటి వారు జస్ట్ 1 month ఈ మెడిటేషన్, విజువలైజేషన్ ప్రాక్టీస్ చేసినందుకు సెకండ్ సిల్వర్ మెడల్ వచ్చిన వ్యక్తి విదిన్ 1 month గోల్డ్ మెడల్ వరల్డ్ ఛాంపియన్గా అయ్యారు. ఇంటర్వ్యూస్ తీసుకున్నాము, ఏ విధంగా మీరు ఇవి సాధించారు అని. ఇంకా మెడిటేషన్, విజువలైజేషన్, అఫర్మేషన్ ఇవన్నీ చేసినందుకే మేము ఈ వరల్డ్ ఛాంపియన్ని సాధించాము అని రకరకాలుగా ఇంటర్వ్యూస్లో చెప్పారనమాట. అయితే ముఖ్యంగా మనకి 5 tools ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ది మెడిటేషన్, సెకండ్ది విజువలైజేషన్. మెడిటేషన్లో మనము అంటే సెల్ఫ్, అంటే సోల్ ఎనర్జీ, హయ్యర్ ఎనర్జీ, సూపర్ మైండ్, సుప్రీం సోల్, సుప్రీం ఎనర్జీ, సూపర్ ఎనర్జీ ఆయనతో కనెక్ట్ అవుతే ఆయనలో ఉన్నటువంటి ఎనర్జీ మనకు ఫ్లో అవుతుంది. మామూలుగా కూడా సైన్స్ మనం చూసినట్లయితే హై టెంపరేచర్ నుండి లో టెంపరేచర్కి ఎనర్జీ ఫ్లో అవుతుంది. అదేవిధంగా మనం ఎప్పుడైతే సెల్ఫ్, సోల్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీతో కనెక్ట్ అయినట్లయితే ఆయన దగ్గర ఉన్నటువంటి సుప్రీం ఎనర్జీ అంతా కూడా మనకి ఫ్లో అవుతుంది. దిస్ ఈజ్ మెడిటేషన్. ఇలా మనం మెడిటేషన్ చేయాలి. రెండవది విజువలైజేషన్. అంటారు కదా, ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ నాలెడ్జ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పారు,
ఇమాజినేషన్ అనేది చాలా ముఖ్యం. మనకి నాలెడ్జ్ తెలిసింది ఓకే. కానీ ఆ నాలెడ్జ్ తెలిసిన దాన్ని మనం ఇమాజినేషన్, విజువలైజేషన్ చేస్తూ ఉంటే అది చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి 2 గ్రూప్స్‌ని డివైడ్ చేశారు. 20 మెంబర్స్. అందులో ఒక గ్రూప్‌కి వయోలిన్ చేతికి ఇచ్చి వయోలిన్ వాయిస్తున్నారు. మంచి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఎంతో మంచి ఫీలింగ్స్‌ని అనుభవం చేస్తున్నారని ఎక్స్‌పీరియన్స్ చేయమని చెప్పారు. అదే సెకండ్ టీమ్‌కి వయోలిన్ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు వాయిస్తున్నారు. ఎంతో ఆనందాన్ని పొందుతున్నారని ఊరికే విజువలైజేషన్ చేయమని చెప్పారు. మంచి ఎక్స్‌పీరియన్స్ చేయమని చెప్పారు. అలా 2 టీమ్‌లకి ఈఈజీ పెట్టి టెస్ట్ చేస్తూ ఉంటే ఇద్దరికి సేమ్ రీడింగ్స్ వచ్చాయన్నమాట. అంటే విజువలైజేషన్ చేసినా, రియల్‌గా అది స్థూలంగా ఆ కార్యం చేసినా సేమ్ ఎఫెక్ట్ అవుతుంది అని అర్థం అన్నమాట. అలాగే పిల్లలకి స్పోర్ట్స్‌లో ఐయామ్ గోయింగ్ టు ద క్రికెట్ గ్రౌండ్. ఆడియన్స్ అందరూ నలువైపులా కూర్చొని ఉన్నారు. మనం మంచిగా పర్ఫామ్ చేస్తున్నాము. ఫీల్డింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది. బ్యాటింగ్, బౌలింగ్ అంతా బాగుంది. బ్యాటింగ్‌కి సంబంధించిన వ్యక్తిని బ్యాటింగ్ మంచిగా చేస్తున్నా అని విజువలైజేషన్ చేయమని చెప్పాలి. ఇలా మంచిగా విజువలైజేషన్ చేస్తూ ఉంటే ఇది రిహర్సల్ లాగా చాలా బాగా పనిచేస్తుందన్నమాట. తర్వాత మూడవ ఆప్షన్ ఏంటంటే అఫర్మేషన్. ఫస్ట్‌ది మెడిటేషన్, సెకండ్‌ది విజువలైజేషన్, థర్డ్ అఫర్మేషన్. ఇందులో మనం ఐ కెన్ డూ ఇట్, ఐయామ్ ఛాంపియన్, ఐయామ్ గ్రేట్, ఐయామ్ వండర్ఫుల్, ఐయామ్ విన్నర్, ఐయామ్ యూనిక్, ఐయామ్ హెల్తీ, ఐయామ్ హ్యాపీ, ఐయామ్ వెల్తీ, ఐయామ్ సెక్యూర్డ్, ఐయామ్ వర్తీ, ఐయామ్ లవ్డ్, ఐయామ్ కరేజియస్. ఇలా మనము మన మనసులో అఫర్మేషన్స్ ఇవ్వచ్చు. ఇది థర్డ్ ఆప్షన్. ఇక ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే సెల్ఫ్ టాక్. ఈ సెల్ఫ్ టాక్ పాజిటివ్గా చేస్తే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వాటిని ఎండార్ఫిన్స్ అని అంటారు. అవి మనకి ఎక్స్ట్రా ఎనర్జీని ఇస్తాయి. అంటే ఓడిపోయేవారు కూడా గెలుస్తారన్నమాట. ఎందుకంటే ఒకేసారి ధైర్యాన్ని కోల్పోతారు కాబట్టి. ఒకవేళ సెల్ఫ్ టాక్ నెగిటివ్గా చేస్తే గెలిచేవారు కూడా ఓడిపోతారు. అదే ఒకవేళ సెల్ఫ్ టాక్ పాజిటివ్గా చేస్తే ఓడిపోయేవారు కూడా గెలుస్తారు. ఒకసారి నేను ఓడిపోతే ఎలా ఉంటుంది, ఓడిపోయిన వ్యక్తి ఎంత బాధపడతారు, ఎదుటి వ్యక్తి ఛాంపియన్ ఉన్నాడు కదా, నేను ఈసారి సరైన పర్ఫార్మెన్స్ చేయకపోతే ఎలా ఉంటుందో ఏమో, సరైన ప్రిపరేషన్ కూడా చేసుకోలేదు, నేను గెలుస్తానని ఏ కోసాన అనిపించట్లేదు, నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అని ఇలా అనుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ మన మైండ్కి నెగిటివ్ ప్రోగ్రామింగ్. ఇవన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లో వెళ్ళిపోయి అది మనల్ని నెగిటివ్గా తీసుకెళ్తుందన్నమాట. ఇలా సెల్ఫ్ టాక్ నెగిటివ్గా ఉంటే గెలిచే వాళ్ళం కూడా ఓడిపోతాము. స్కూల్లో ఎగ్జామ్స్ అప్పుడు కానీ, కాలేజీలో ఎగ్జామ్స్ అప్పుడు కానీ మనం అన్నీ తెలిసినా కూడా సరి అయిన టైంకి, ఎగ్జామ్ టైంకి స్ట్రెస్, మెంటల్ ప్రెషర్ రిలీజ్ అయినందుకు తెలిసిన ఆన్సర్స్ కూడా రాయలేకపోతారు. సో దెర్ ఈజ్ అ నీడ్ ఆఫ్ పాజిటివిటీ. అందుకని సెల్ఫ్ టాక్ పాజిటివ్గా ఉండాలి. దీనికోసం ఐఎమ్ గ్రేట్, ఆల్ మైటీ, ఆ సూపర్ పవర్ నా తోడున్నారు, నేను చాలా మంచిగా ప్రాక్టీస్ చేశాను, మొత్తం దేశమంతా నాతోని ఉంది, అందరి ఆశీర్వాదాలు నాతో ఉన్నాయి, ఇలా పాజిటివ్గా సెల్ఫ్ టాక్ చేయగలగాలి. ఇలా సెల్ఫ్ టాకింగ్ యొక్క ట్రైనింగ్ కూడా మనందరికీ చాలా అవసరం అన్నమాట.
ఇంకా ఫిఫ్త్ సైలెన్స్. రోజు కొద్ది సమయం సైలెంట్‌గా ఉండాలి. అలా సైలెంట్‌గా ఉన్నప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనతో మాట్లాడేందుకు టైం దొరుకుతుందనమాట. మనకి ఇంట్యూషన్ రూపంలో మనకి ఐడియాస్ ఇవ్వడానికి ఈ సైలెన్స్ చాలా ఉపయోగపడుతుంది. జీవితంలో ఏ ప్రాబ్లమ్ ఉన్నా, పరిష్కారం కాని సమస్యలు ఎన్ని ఉన్నా వాటి కోసం ఐడియాస్ రూపంలోనో, ఒపీనియన్ రూపంలోనో మీ మనసులోకే ఐడియాస్ వస్తాయన్నమాట. ప్రపంచంలోని అన్ని ట్రైనింగ్స్‌లో ఈ 5 టూల్స్ మాత్రమే ఉంటాయి. 5 టూల్స్ ఏంటి? మెడిటేషన్, విజువలైజేషన్, అఫర్మేషన్, సెల్ఫ్ టాక్ అండ్ సైలెన్స్. ఎంతో మందికి రిజల్ట్స్ వచ్చాయన్నమాట. అయితే 28 అక్టోబర్ 2003లో మొహమ్మద్ ఆరిఫ్ సార్ వీరికి ట్రైనింగ్ చేయించారు. అయితే సైనా నెహ్వాల్ వాళ్ళ కోచ్, వాళ్ళ ఫాదర్ హర్బీర్ నెహ్వాల్ గారు ఈ ట్రైనింగ్ మా వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాలి, మాకు కావాలి, ఇది చాలా బెనిఫిషియల్‌గా ఉంటుంది అని ట్రైనింగ్ ఇప్పించారనమాట. అయితే కొన్ని సందర్భాలలో చెడు పదాలు, నెగెటివ్ ఎనర్జీ పదాలు పిల్లల్ని చాలా నర్వస్ చేస్తూ ఉంటాయి. ఒకసారి వరల్డ్ కప్‌లో జుడానే అని ఫుట్బాల్ ప్లేయర్ ఉండేవారు. ఆయన ఫ్రాన్స్ టీంలో వరల్డ్ కప్ గెలుస్తున్నారు అన్న సమయంలో ఒకతను వచ్చి చాలా చెడు పదాలు స్లాంగ్ లాంగ్వేజ్‌లో మాట్లాడాడు. ఇతనికి బాగా కోపం వచ్చేసి తలతో కొట్టేసిండు. అతను పడిపోయాడు. రెడ్ కార్డ్ చూయించి మెయిన్ ప్లేయర్‌ని బయటకు పంపించేశారు. అలా ఆ టీం ఓడిపోయింది. కోట్ల రూపాయలు నష్టం జరిగింది. అట్లా చెడు పదాలు స్లాంగ్ లాంగ్వేజ్‌లో వాళ్ళు వాడే ఆ పదాలు గెలిచే వాళ్ళని కూడా ఓడగొట్టేస్తాయి. అంటే దాన్ని మనము ఏ విధంగా రెస్పాండ్ అయ్యాం, దానికి ఎట్లా స్పందించాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు ఏ పదాలు పలికినా నా మైండ్ దానికి డిస్టర్బ్ అవ్వద్దు. దానికి కూడా మనము ఈ విజువలైజేషన్, మెడిటేషన్ చాలా తోడ్పడుతుందనమాట. మెడిటేషన్‌లో మనము ఎట్లా చేయొచ్చంటే, మన మస్తకంలో ఒక ఎనర్జీ ఉంది. దానిని సోల్ ఎనర్జీ అని, కోర్ ఎనర్జీ అని అంటారు. సోల్ ఎనర్జీ, సెల్ఫ్ ఎనర్జీ అని కూడా అంటారు. మనం ఏదైనా అనొచ్చు. ఈ పీనియల్ గ్లాండ్ దగ్గర ఉంటుందన్నమాట. సోల్ ఎనర్జీకి సుప్రీం ఎనర్జీ నుండి ఎనర్జీ లభిస్తుందన్నమాట. సోల్ అంటే మనము సబ్జెక్ట్ ఆఫ్ యూనివర్సల్ లైట్ అని కూడా అనొచ్చు. సబ్జెక్ట్ ఆఫ్ యూనివర్సల్ లైట్. అయితే ఈ సూపర్ ఎనర్జీ, హయ్యర్ ఎనర్జీ నుంచి మనము శక్తిని, ఎనర్జీని పొందొచ్చనమాట. అంటే సూపర్ మైండ్ నుండి సోల్‌కి, సోల్ నుంచి మైండ్‌కి, మైండ్ నుండి బాడీకి. ఇలా మనము ఎనర్జీని సప్లై చేసుకోవచ్చనమాట. అది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది మనకి గేమ్స్‌లో కానీ, స్టడీస్‌లో కానీ, మిగతా యాక్టివిటీస్‌లో కానీ చాలా బాగా పనిచేస్తుందనమాట. అయితే మన మైండ్‌లో 2 టైప్స్ ఆఫ్ మైండ్స్ ఉన్నాయి. ఒకటి కాన్షియస్ మైండ్, రెండవది సబ్‌కాన్షియస్ మైండ్. ఈ కాన్షియస్ మైండ్‌ని జాగృత మనస్సు అని కూడా అనొచ్చు. తెలుగులో సబ్‌కాన్షియస్ మైండ్‌ని అర్ధ జాగృత మనస్సు అని అంటారు. ఇది ఎలా ఉందంటే కాన్షియస్ మైండ్ 10% పనిచేస్తుంది. కానీ సబ్‌కాన్షియస్ మైండ్ 90% పనిచేస్తుందన్నమాట మన యాక్టివిటీస్‌లో. అయితే ఈ కాన్షియస్ మైండ్ ప్రాపంచిక భాషను అర్థం చేసుకుంటుంది. మనం తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్‌లో ఏదైతే మాట్లాడతామో అది అర్థం చేసుకోగలుగుతుంది. అదే సబ్‌కాన్షియస్ మైండ్ ఇమేజెస్‌ని, విజువలైజేషన్ భాషను అర్థం చేసుకుంటుంది.
ఉదాహరణకి గతంలో ఎప్పుడైనా మెడల్స్, ట్రాఫీస్ మనకు లభించి ఉంటే, మొమెంటోస్ గెలిచి ఉంటే, వాటిని గుర్తు చేసుకున్నప్పుడు కూడా పిక్చర్స్ రూపంలో గుర్తొస్తా ఉంటది చూడండి. అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌కి ట్రైనింగ్ ఇవ్వడంతో మెడిటేషన్, విజువలైజేషన్ ఇవి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. చాలా కష్టంగా ఆటలో ప్రావీణ్యాన్ని పొందుతాము. గెలవడం కష్టం. ఎంత సమయం నుండి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అయినా ప్రతిసారి ఓడిపోతున్నాను. మెంటల్లీ నేను వీక్‌గా ఉన్నాను. ప్రాక్టీస్ చేసేటప్పుడైతే చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది నాకు. కానీ కాంపిటీషన్స్‌కి వెళ్ళినప్పుడు మాత్రం మొత్తం పవర్ అయిపోతుంది. అస్సలు పవర్ ఉండదు. ఇలా మనం సెల్ఫ్ టాక్ చేసి పడుకుంటే ప్రొద్దున ఫ్రెష్‌గా లేవగలుగుతామా? నో ఛాన్స్. ఎప్పుడు కూడా అలా జరగదు. స్ట్రెస్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి బ్లడ్ సెల్స్‌లోకి వెళ్ళిపోతుంది. మైండ్‌లో ఉన్న థాట్స్ బ్రెయిన్‌లో ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తాయి. అలా 4 టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా అని. మనం ఎప్పుడైతే జాగృత అవస్థలో ఉంటామో అప్పుడు బీటా వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అవి 12-18 సైకిల్స్ పర్ సెకండ్, అంటే 12-18 హెర్ట్జ్ అన్నమాట. ఇది మనం ఈఈజీ టెస్ట్‌లో గమనించొచ్చు. ఎప్పుడైతే దాది జానకీజీ అంటే బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్‌కి చీఫ్ ఆఫ్ బ్రహ్మకుమారీస్‌గా ఉండేవారు తను. అయితే జానకి దాదీజీకి ఈఈజీ టెస్ట్ చేసినప్పుడు ఎంత అమేజింగ్ అంటే దాదీజీకి జాగృత అవస్థలోనే డెల్టా వేవ్స్ వచ్చాయి. అది జనరల్‌గా ఎవరికీ జరగదు. చాలా రేర్. అందుకే దాదీజీకి మోస్ట్ స్టేబుల్ మైండ్ ఇన్ ద వరల్డ్ అన్న బిరుదుతో సత్కరించారన్నమాట. అయితే ఆల్ఫా లెవెల్ మంచి ఆలోచించినప్పుడు, ఆశీర్వాదాలు తీసుకునే పనులు చేసినప్పుడు, సైలెన్స్‌లో ఉన్నప్పుడు, వేరే వాళ్ళ కోసం మంచి చేసినప్పుడు ఆల్ఫా టైప్ ఆఫ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. అది 8-12 సైకిల్స్ పర్ సెకండ్ ప్రొడ్యూస్ అవుతాయి. లేడీస్‌కి, జెంట్స్‌కి, పిల్లలకి, యూత్, వృద్ధులు ఇలా కొంచెం డిఫరెన్స్ వస్తుండొచ్చు. డిఫరెన్స్ వచ్చే అవకాశాలున్నాయి. కానీ ఆన్ అన్ యావరేజ్ ఈ ఫ్రీక్వెన్సీ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే పడుకుంటామో అప్పుడు 4-8 సైకిల్స్ పర్ సెకండ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి క్లాస్ వింటూ వింటూ మన సంకల్పాలు తగ్గిపోతే నిద్ర కూడా వచ్చేస్తుంది. అది తీటా వేవ్స్ అన్నమాట. అదే ఒకవేళ డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు డెల్టా వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అది 0.5-4 సైకిల్స్ పర్ సెకండ్ అన్నమాట. ఇలా ఆల్ఫా, బీటా, తీటా అండ్ డెల్టా వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అయితే 2 గంటల నిద్రని ఒక సైకిల్ అంటారు. అట్లా ప్రతి సైకిల్‌లో 20 మినిట్స్ డెల్టా వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అట్లా ఫస్ట్ సైకిల్‌లో 20 మినిట్స్, సెకండ్ సైకిల్‌లో 20 మినిట్స్, థర్డ్ సైకిల్‌లో మాత్రం 10 మినిట్స్ డెల్టా వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. నేచర్ నుండి లభిస్తాయి ఇవి. ఇలా టోటల్‌గా మనకు ఫ్రెష్‌గా నిద్ర లేవడానికి 50 మినిట్స్ డెల్టా వేవ్స్ కంపల్సరీ కావాలి. అంటే మనం కనీసం 6 అవర్స్ నిద్రపోతే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతామన్నమాట. అట్లా లోతైన నిద్ర ఉండాలి. డీప్ స్లీప్. ఎవ్రీ సైకిల్‌లో డీప్ స్లీప్ ఉండాలి. నిద్ర రాలేదు, దోమలున్నాయి అని నిద్ర లేకపోతే పెర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. మెడల్స్ లాస్ అవుతాము. సైనా నెహ్వాల్ ఒకసారి ఏం చెప్పారంటే, స్ట్రెస్ కారణంగా రాత్రి 1:30-2 గంటలకు నిద్రపోయాము. ప్రొద్దున్నే 8:00 మ్యాచ్ ఉండే, అది ఒలింపిక్ క్వాలిఫైయింగ్. అప్పుడు టీమ్ పర్ఫామ్ సరిగ్గా చేయలేకపోయిందనమాట. అందుకని స్లీప్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్.
ఇంకొకటేంటంటే, మీరు ఎప్పుడు పడుకున్నా లేవగానే డెల్టా టు తీటా, తీటా టు ఆల్ఫా లెవెల్‌కి వస్తామనమాట. అయితే ఆల్ఫా లెవెల్‌లో మాట్లాడకుండా, గ్యాడ్జెట్స్‌ని యూజ్ చేయకుండా ఒక 5-10 మినిట్స్ ఆల్ఫా లెవెల్‌లోనే ఉంటాం. దీనిని మ్యాజికల్, మిరాకిల్ టైమ్ అంటారు. ఈ ఆల్ఫా లెవెల్ టైమ్, మ్యాజికల్, మిరాకిల్ టైంలో అంటే లేవగానే ఫస్ట్ 5-10 మినిట్స్ 5 టూల్స్ నుండి ఏదైనా ఒక టూల్‌ని యూజ్ చేసుకోవాలి. ఇందులో మెడిటేషన్ అయితే బెస్ట్. లేదు అంటే విజువలైజేషన్ అన్నా చేయండి. లేదు అంటే అఫర్మేషన్స్ అన్నా స్వయానికి ఇవ్వండి. దీనిని లైఫ్‌లో ఒక భాగంగా చేసుకుంటే చాలా బావుంటుంది. పడుకొని లేవగానే ఇమ్మీడియేట్‌గా ఏ పని చేయకూడదు. ఎమర్జెన్సీలో తప్ప, అది వేరే విషయము. బట్ ఇమ్మీడియేట్‌లీ లేవగానే ఫస్ట్ 5-10 మినిట్స్ మీకంత దాహం అనిపిస్తే ఒక గ్లాస్ వాటర్ తాగొచ్చు. కానీ న్యూస్ పేపర్ పట్టుకోవడమో, చాయ్ తాగడమో, ఇటువంటి ఫోన్ పట్టుకోవడమో, ల్యాప్‌టాపో, ఏదైనా గ్యాడ్జెట్స్ అవి పట్టుకోవడం కాదు. వాటికి మనము మార్నింగ్ 9 టు నైట్ 9 టైం ఇవ్వాలి. మిగతా లేవగానే ఇవన్నీ పట్టుకోకూడదు. అంటే పొద్దున 9 నుండి రాత్రి 9 వరకే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, న్యూస్ పేపర్ ఇవి యూజ్ చేసుకోవచ్చు. మిగతా టైంలో అంటే రాత్రి 9 నుండి పొద్దున 9 వరకు వీటిని అవాయిడ్ చేయడమే మంచిది. తర్వాత బ్రెయిన్ నుండి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అందులో ముఖ్యమైనవి 2. హ్యాపీ హార్మోన్స్ అయితే, రెండవది స్ట్రెస్ హార్మోన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన మైండ్‌లో నెగెటివ్, వేస్ట్, ఇంప్యూర్ థాట్స్, ఎవరి గురించైనా డౌట్‌ఫుల్ థాట్స్ చేస్తే బాడీలో స్ట్రెస్‌ఫుల్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అదే స్వయం గురించి, ఇతరుల గురించి మంచి ఆలోచనలు చేస్తే, క్షమాభావనతో ఉంటే, దయాభావన, మంచిగా అర్థం చేసుకోవడం, ప్రేమ, శాంతి, రెస్పెక్ట్, యూనిటీ ఇలాంటి వాల్యూస్‌కి సంబంధించిన థాట్స్ చేస్తే హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. హైపోథాలమస్, థాలమస్, పిట్యూటరీ, పీనియల్, థైరాయిడ్, పారాథైరాయిడ్, థైమస్, పాన్క్రియాస్, అడ్రినల్, ఓవరీస్, టెస్టిస్ ఇవన్నీ గ్లాండ్స్ అన్నమాట. ఈ గ్లాండ్స్ అన్నీ మన మనస్సు, మన ఆలోచనల యొక్క విధానం మీద ఆధారపడి ఉంటాయి. మనం ఎట్లా ఆలోచిస్తామో అటువంటి హార్మోన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. పాజిటివ్ థింకింగ్, మంచి ఆలోచనలు చేయడం, స్ట్రెస్‌ని మేనేజ్ చేయడంలో సక్సెస్‌గా ఉంటే హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఉదాహరణకి ఎండార్ఫిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎండార్ఫిన్‌తో మన కార్యక్షమత చాలా పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా గమనిస్తే అలసిపోకుండా చాలా పని చేసినట్టు అనిపిస్తుంది. దాని రీజన్ ఏంటంటే మీ మనసుకి మీరు పాజిటివ్ ప్రోగ్రామింగ్ చేయడం కారణం చేత. ఎండార్ఫిన్ ప్రొడ్యూస్ అవ్వడంతో మీ వర్క్ కెపాసిటీ పెరుగుతుంది. చాలా మంచిగా పని చేయగలుగుతారనమాట. బాడీ అండ్ బ్రెయిన్ హార్డ్వేర్ లాగా అయితే మైండ్, సోల్, సూపర్ మైండ్ ఆర్ సూపర్ ఎనర్జీ ఇవి సాఫ్ట్వేర్ లాగా. ఇవి కనిపించవన్నమాట, ఇన్విజిబుల్. అదే బ్రెయిన్, బాడీ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి బ్రెయిన్ని దొంగలించారు అని అన్నారు. అంటే బ్రెయిన్ కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు బ్రెయిన్, మైండ్ ఈ 2 ఒకటేనా వేరువేరేనా? బ్రెయిన్, మైండ్. బ్రెయిన్ ఏమో మన బాడీలోని ఆర్గాన్, మైండ్ ఏమో సోల్లోని ఆర్గాన్ అన్నమాట. సోల్ యొక్క ఆర్గాన్. హయ్యర్ ఎనర్జీ గాడ్ నుండి సెల్ఫ్ ఎనర్జీ ఆర్ సోల్ ఎనర్జీకి ఎనర్జీ ఫ్లో అవుతుందన్నమాట. ఆ ఎనర్జీయే మైండ్లో ప్రవహించి మైండ్ నుండి బాడీకి, బాడీ నుండి చుట్టూ ఉన్న వాతావరణానికి స్ప్రెడ్ అవుతూ ఎనర్జెటిక్గా, పాజిటివ్గా చేస్తుందన్నమాట. ఇలా మనం మెడిటేషన్ చేసి ఎనర్జీని పొందగలిగితే ఎనర్జీ డ్రైన్ అవుట్ కూడా అవుతుంది. అంటే
ఎనర్జీని పోగొట్టుకుంటాం. ఎలా? ఉదాహరణకి కోపం చేస్తే ఎనర్జీ పోతుంది. అటాచ్‌మెంట్, దాంతో కూడా ఎనర్జీ డ్రైన్ అవుట్ అవుతుంది. ఈగో, నేను చాలా చదువుకున్నాను, పెద్దింటి నుండి వచ్చాను, నేను చాలా సీనియర్‌ని, ఇలా ఏ టైప్ ఈగో అయినా సరే ఎనర్జీ కాస్త డ్రైన్ అవుట్ అవుతుంది. ఫియర్, భయంతోని కూడా ఎనర్జీ అంతా కోల్పోతాం. గ్రీడ్, నాకే కావాలి. స్పోర్ట్స్‌లో అయితే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారు. దాంతో అక్కడికే లైఫ్ స్టాప్ అయిపోతుంది కదా! సో అది కూడా ఎనర్జీని డ్రైన్ అవుట్ చేస్తుంది. తర్వాత లేజీనెస్, మామూలుగా మనం రోజు పొద్దున్నే లేస్తాం, కానీ సండేస్, హాలిడేస్ ఆ టైంలో లేట్‌గా లేస్తారు. బట్ త్వరగా లేసి మెడిటేషన్, ప్రాణాయామం, లెటర్ రైటింగ్, ఎక్సర్సైజ్, యోగా ఇట్లా ఏమన్నా ఎక్స్ట్రా చేస్తే ఎనర్జీ డ్రైన్ అవుట్ అనేది ఉండదు. ఎక్కువగా పడుకుంటే కూడా ఎనర్జీ అంతా డ్రైన్ అవుట్ అవుతుంది. ఇలా ఎనర్జీ అంతా కోల్పోవడానికి ఇవి కొన్ని కారణాలన్నమాట. ఇంకా మెడిటేషన్‌తో పాటు ఒకవేళ మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవడం, మంచి జ్ఞాన శ్రవణం, మంచి జ్ఞానం, స్పిరిచువల్ నాలెడ్జ్, తర్వాత ప్యూరిటీతో ఎనర్జీ పెరుగుతుందన్నమాట. పీస్, మనం శాంతిగా ఉంటే కూడా ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, ఇనుము వేడిగా ఉన్నప్పుడు శక్తి అంతా దాన్ని సమాప్తం అవుతుంది. అదే చల్లగా ఉన్నప్పుడు చాలా పవర్ఫుల్ వేలో పనిచేస్తుంది. ఆ వేడిగా ఉన్న ఇనుముని ఎటంటే అటు వంచుతుంది. చల్లటి ఇనుము అంటే చల్లటి ఇనుము చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మనం కూడా అట్లా కూల్గా, శాంతిగా, ప్రశాంతంగా ఉంటే పవర్ఫుల్గా ఉంటాం. ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అదేవిధంగా ప్రేమ, ఎవరైనా మీతోని రఫ్గా బిహేవ్ చేసినా కూడా వాళ్ళ మీద కూడా మనకు దయాభావన రావాలి. లేకపోతే స్ట్రెస్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, గెలిచే వాళ్ళం కాస్త ఓడిపోతాం అన్నమాట. దయాభావనతో మనోబలం కూడా పెరుగుతుంది, ఇరిటేట్ అవ్వకుండా ఉంటాం, ఎలాంటి లాస్ మనకు జరగదన్నమాట. ప్రేమ, దయతో ఎనర్జీ పెరుగుతుంది. సంతోషంగా ఉంటే కూడా ఎనర్జీ పెరుగుతుంది. బ్లిస్ఫుల్గా ఉన్న ఎనర్జీ పెరుగుతుంది. ఇలా మంచి మంచి వాల్యూస్తోని మన ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మెడిటేషన్, విజువలైజేషన్, అఫర్మేషన్, సెల్ఫ్ పాజిటివ్ టాక్తో పాటు సైలెన్స్, ఈ 5 టూల్స్ని యూస్ చేసి మీ మైండ్ పవర్ని పెంచుకొని మీరు అనుకున్న వాటిలో మంచిగా సక్సెస్ఫుల్ కావాలి అని అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఓం శాంతి.